సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ట్రాన్స్షిప్మెంట్ ప్రాబ్లం. దిస్ ట్రాన్స్షిప్మెంట్ ప్రాబ్లం మీన్స్, సో ప్రీవియస్ టాపిక్లో మనకి చూసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో ఏం చేస్తాం మనం, సమ్ ఆరిజిన్స్ ఆర్ సమ్ సోర్సెస్ ఉంటాయి అండ్ సమ్ డెస్టినేషన్స్ ఉంటాయి. సో ఒక సోర్స్ నుండి ఇంకో డెస్టినేషన్కి మనం ప్రొడక్ట్స్ ఆర్ కమోడిటీస్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం విత్ మినిమం కాస్ట్ వాల్యూస్. సో అది ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. సో ఇక్కడ ట్రాన్స్షిప్మెంట్ ప్రాబ్లం అనేసరికి సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, బట్ సమ్ మాడిఫికేషన్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో మన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో ఓన్లీ ఆరిజిన్స్ టు డెస్టినేషన్స్కి మాత్రమే డైరెక్ట్గా సప్లై చేస్తుంది వేరియస్ ప్రొడక్ట్స్ని. సో ఇక్కడ ట్రాన్స్షిప్మెంట్ ప్రాబ్లంలో ఒక ఆరిజిన్ నుండి ఇంకో ఆరిజిన్కి, ఒక ఆరిజిన్ నుండి ఇంకో డెస్టినేషన్స్కి, ఒక డెస్టినేషన్ నుండి ఇంకో డెస్టినేషన్కి, ఒక డెస్టినేషన్ నుండి ఇంకో ఆరిజిన్కి ప్రొడక్ట్స్ అనేవి ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. ఓకే, విచ్ మీన్స్ అంటే మనం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో ఓన్లీ ఏం చేస్తుండే, ఒక ఆరిజిన్ నుండి ఇంకో డెస్టినేషన్కి మాత్రమే కమోడిటీస్ని సెండ్ చేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక ఆరిజిన్ నుండి ఇంకో ఆరిజిన్కి ప్రొడక్ట్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతుంది చేయవచ్చు ఇక్కడ. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇంకో ఆరిజిన్కి, ఒక ఆరిజిన్ ఇంకో ఆరిజిన్కి ట్రాన్స్పోర్టేషన్ చేసిన తర్వాత దాన్ని ఇంకో డెస్టినేషన్కి మనం ఆ ప్రొడక్ట్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది ఇక్కడ. సో దీన్నే ట్రాన్స్షిప్మెంట్ ప్రాబ్లం అంటాం. అంటే ఇక్కడ మనకి వేరియస్ పాసిబుల్ సిచ్యువేషన్స్ అనేవి అడ్వాంటేజ్గా ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కంటే అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. సో దీని డెఫినేషన్ ఎట్లా చెప్పుకోవచ్చు మనం, ద కమోడిటీస్ మే బీ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ వన్ ఆరిజిన్ టు అనదర్ ఆర్ వన్ ఆరిజిన్ టు అనదర్ డెస్టినేషన్ ఈజ్ known as transshipment problem. Okay, this is the concept of transshipment problem. సో దీన్ని నేను మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ఏంటంటే స్టెప్స్ మనకి ఫస్ట్ ప్రాబ్లం ఇస్తాడు. సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలోగా ఇచ్చినట్టే ఇస్తాడు ప్రాబ్లము. సో సిమిలర్ ఫార్మాట్ ఉంటుంది, బట్ అక్కడ మనకి రోస్ ఏమో వేరియస్ ఆరిజిన్స్ O1 O2 O3 లాగా ఇస్తుండే, పైన కాలం వైజ్ ఏమో D1 D2 సమ్ డెస్టినేషన్స్ ఇస్తుండే. సో ఈ ప్రాబ్లంలో మాత్రం ఆరిజిన్స్ డెస్టినేషన్స్ అన్నీ కూడా కంబైన్డ్ ఉంటాయి. రో వైజ్ వస్తాయి, కాలం వైజ్ కూడా ఆరిజిన్స్ అండ్ డెస్టినేషన్స్ కలిపే ఉంటాయి. ఓకే, సో అట్లా ఇస్తాడు. ఓన్లీ సమ్ సప్లై డిమాండ్ వాల్యూస్ ఇచ్చేస్తాడు. తర్వాత ఇచ్చిన ప్రాబ్లం బ్యాలెన్స్డా అన్బ్యాలెన్స్డా చెక్ చేయాలా. ఓకే, ఇచ్చిన ప్రాబ్లం అయితే ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉందో అది బ్యాలెన్స్డ్ ఉందా అన్బ్యాలెన్స్డ్ ఉందా చెక్ చేయాలి. సమ్మేషన్ AI ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ BJ, రైట్. సో ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ సప్లై వాల్యూస్ ఏవైతే ఇస్తాడో మనకి అవి టోటల్ చేయాలి. అవైలబిలిటీ వాల్యూస్ ఏవైతే ఇస్తాడో అవి టోటల్ చేస్తాం. సప్లై డిమాండ్ వాల్యూస్ ఇస్తాడు కదా, సో అవి యాడ్ చేయాలి. అవి ఈక్వల్ ఉంటే బ్యాలెన్స్ అండ్ ప్రాబ్లం, రైట్. సో ఆ టోటల్ ఏదైతే వాల్యూ వచ్చిందో మనకి యాడ్ చేసిన తర్వాత ఆ వాల్యూని ప్రతి ఒక్క సప్లై అండ్ డిమాండ్ వాల్యూస్ ఏవైతే ఇచ్చిండో దానికి యాడ్ చేయాలి. సో కొన్ని వాల్యూస్ అనేవి ఇవ్వడు, రిమైనింగ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఆ లేని వాల్యూస్కి ఈ వాల్యూని యాడ్ చేయాలి. అంటే లేని వాల్యూస్ ఏముంటాయి, ఇప్పుడు టోటల్ వాల్యూ సమ్ 400 ఉందనుకోండి. సో 400 ఉంటే మనకి ఇవ్వని వాల్యూస్ అనేవి ఉంటాయి అక్కడ, అంటే ఏం వాల్యూస్ లేదు కాబట్టి అక్కడ డైరెక్ట్ 400 అవుతుంది. సో ఇంకో వాల్యూ అంటే 100 ఇచ్చింది అనుకోండి. సో అక్కడ మనకి 100 + 400 అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ టోటల్ వాల్యూ అనేది యాడ్ చేసుకుంటూ రావాలి. ఓకే, అది నెక్స్ట్ స్టెప్. తర్వాత సో ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఈస్ ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత
మళ్ళీ ఆప్టిమమ్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ మోడిఆర్ యూబీ మెథడ్ యూజ్ చేసుకొని ప్రాబ్లం అనేది ఆప్టిమమ్ సొల్యూషన్ అనేది అప్టైన్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ ట్రాన్స్షిప్మెంట్ ప్రాబ్లం. ఓకే, I will explain you through the example problem. So this is an example problem, transshipment problem. So like this, if here given two sources and two destinations, here and also two sources, two destinations, like this the given and the problem will be given here. So we need to find the optimum solution for the given problem. So what is the first step? We need to check the given problem is balanced or unbalanced transportation problem. So here the total availability is 25 plus 25 is 30. So the requirement also 20 plus 10 is equal to 30. So the given problem is balanced transportation problem. So now the total value is 30. So these 30 values should be added for all the availabilities and all the requirement values. So 5 plus 30 is equal to 35. 25 plus 30 is equal to 55, and here nothing, plus 30 is equals to 30. Here also plus 30 add, so that is 30. So here nothing will be there, so this is 30. Here also 30. Here 20 plus 30 is 50. Here 20 plus 10 plus 30 is 40. So this is the new transportation table. So I'm writing again it's very clearly. 2 0 2 4 3 2 0 1 4 4 1 0. So 35, 55, 30, 30, 30, 50, 50, sorry here 30, 50, here 40. Right. So now what is the next step? We need to find the initial basic feasible solution for this problem. So I am using here WAM method to find initial basic feasible solution, right? So how to find the initial basic feasible solution using WAM method? Here first check smallest cost value, then next smallest cost value, then find the difference between them. So 0 is the smallest value, next smallest is 2, 2 minus 0 is 2, here 0 2, 2 minus 0 2, 1 0 1 1 0. So for the column is 0, the next smallest 2, 2 minus 0 2, same here 2, here 1 0 is there, 1 1 0 is there, 1. So highest penalty value is here 2. So select any one here. I am selecting the first one. So this is first one. So cost value is 30, sorry, minimum value is 30. So allocate 30. So here becomes 0, here remaining 5. So this one is cancelled. So again find the penalties, the remaining transportation table. So first row 2 3, 3 minus 2 is 1, is 2, here 1, here also 1. So column wise, so this will be cancelled. 2 minus 0 2, 1 minus 0 1, 1 minus 0 also 1. So again the highest capacity value occurred both times. Select any one arbitrarily. I am selecting this one, right? So in this particular row which minimum value is 0,
So 30 is there, 55 is there, so 30 is the minimum value, here 0, here remaining 25, right? So this second column will be cancelled. So again find the remaining penalties. So 3 4, here 1 2 4 is 2, 1 0 1 1 0 1, here 1, here also 1. So highest penalty is occurred 2, that is here. So minimum value is 2, so allocation is here 50, 25 is there, so 25, here 0, here remaining also 25, remaining also 25, so here becomes 0, so this will be cancelled. So remaining this table we need to find the penalties. So 3 4 1, this is cancelled, here 1, here also 1, now here 1 and also 1, 0 1 1 0 is right, so 1. So again all the penalty values are 1 only, so select any one. I am selecting this one. So here in this column minimum value is 0, so allocation here 20 30 is there, 25 is the minimum value, here 0, here remaining 5. So this column will be gets cancelled, so remaining only this one row, one column is there, 3 rows are there. So we cannot find per rows, but column wise one is the penalty. So minimum value is here 0, so allocation is will be here. So 30 40 is there, so 30 is the minimum value, so here 0, here remaining 10. So now again this one will be cancelled. Next remaining 1 is the minimum value, 1 and 4, 1 is the, so 5 is minimum here, so 0, here remaining also 5. So this one will be cancelled. So here only remaining only one cell, that is 5, here 0, here also 0. So all the rim requirements are satisfied. Now we need to find the total transportation cost. How to find total transportation cost? Total transportation cost. That is equals to double summation Cij into Xij, right? So that is equals to, so here ignore all the diagonal cells. Why? Because so all the values will be zeros. When you multiply with zeros, all the values will be become zeros. So ignore these diagonal cells and calculate remaining cells. Okay. So these are the diagonal cells. So remaining these 25 into 2 plus 5 into 4 plus 5 into 1. So that is equal to 25 into 2 50 plus 5 into 4 20 plus 5 into 1 5, that is equals to 75 is the total transportation cost. Using RAM method we are finding initial basic feasible solution for the given transshipment problem. So now we need to find optimum solution. Optimum solution using Modi method. Right, Modi method. So this is the remaining transportation table. Now we need to find the Modi method. So before we are going to Modi method, so we need to check one condition, that is m plus n minus 1 is equals to number of
allocated cells. This condition should be satisfied. If it is satisfied, then we can use Modi method, otherwise it will be in the case of degeneracy, right? So now check. M means number of rows and n means number of columns. Here we are having 4 rows and 4 columns, so 4 plus 4 minus 1, that is equal to number of allocated cells are 1 2 3 4 5 6 7, that is 7. So 4 plus 4 8 minus 1 is equal to 7, 7 is equal to 7. So the condition is satisfied. So now we need to move further procedure using Modi method. So now we need to find here UV values using this formula ui plus vj, that is equal to Cij. Ui plus vj, that is equal to Cij for each rows and columns. For rows we are taking u values u3 and u4, and columns v1 v2 v3 and v4, right? So take any one value for 0. You can take v1 or v2, any from these you can take any value. One value is 0 for initial stage, so then you can find the other values. So first, using this allocated cell, we need to find v1 values. So for this formula, only for allocated cells only we can find ui and vj values using allocated cells only. So u1 0, u1 plus v1, that is equal to c11, right? That is equals to u1 value 0 plus v1 we need to find, then c1 value is also 0, so v1 equal to 0, so v1 0. So next we need to find using u1 and v4. So u1 plus v4, that is equal to c14. So u1 0 plus v4, that is equal to c14 is also 4 value, so v4 is equals to 4. So next, like this we need to find directly without using the calculations. So now v4 value is available, so here allocated cell is there, so u3 value should be finding very easy. So how? So that is u3 plus v4 is equal to c34. u3 value is not available, plus v4 is equal to c34, that is equal to u3 plus v4 value is 4, that is equals to 34 is c34 is 1, so that is equal to 4 minus 1, so minus 3. So like this, then using formula ui plus vj minus Cij, ui plus vj, that is equal to Cij, I am finding all the remaining u and v values. Okay, so now we need to find penalty values for unallocated cells using the formula Pij is equal to ui plus vj minus Cij for only unallocated cells. So here unallocated cells are P12, P13, P21, P24, P31, P32, P41, P42, P43. So these are the unallocated cells. So we need to find using this formula to get all the Pij values should be less than or equal to 0. If it is the condition is satisfied, the optimum solution is reached. If otherwise any positive value will get, so we need to move further procedure. So first check P12. P1 means U1 plus V2 minus C1. U1 value is 0, V2 value is 1 minus C12 value is also 2. So minus 1
Here u1 0 plus v3 is 3 minus c1 3 is 3, so 0. So next p21 u2 value is minus 1 plus b1 value 0, p21 value is 2, that is minus 3. p24 means u2 plus p4 minus c24, u2 value is minus 1 plus v4 value is 4 minus c24 value is also 4, that is these are cancelled, minus 1. p31, so p31 values means u3 plus v1, u3 is minus 3 plus v1 is 0 minus p31 is 3, that is 0. So p32 u3 value is minus 3 plus v2 value is 1 minus c32 value is 2, that is minus 4. p14 means sorry p41 I think p41, so p41 value is p41 u4 is minus 4 plus v1 is 0 minus p41 is minus 0. p42 means minus 4 plus v2 value is 1 minus p4 is minus 4. That is minus 7. So p43 u4 value is minus 4 plus p3 value is 3 minus p43 value is 1, that is equals to minus 2. So check all the values are minus 1 0 minus 3 minus 1 0 minus 4 0 minus 7 minus 2, so all the values are less than or equals to 0 only, right? So the condition is satisfied. Now our optimum solution is reached, so you can find again total transportation cost. Total transportation cost equals to, so we can remove the diagonal cells, so the remaining are 5 into 4 plus 25 into 2 plus 5 into 1, that is equal to 75. So the optimum solution is 75 rupees.